మాజీ ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డిపై రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత ఫైర్ అయ్యారు. పాపంపేటలో పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న సునీత ప్రకాష్ రెడ్డికి వార్నింగ్ ఇచ్చారు. ప్రకాష్ రెడ్డి సోదరులకు పరిటాల రవి నిద్రలో గుర్తొచ్చి వణుకు పుట్టించారన్నారు. చిన్న కేసు నమోదైతేనే పారిపోయే ప్రకాష్ రెడ్డి నెలకొకసారి వచ్చి కార్యకర్తలను రెచ్చగొడుతున్నారని మండిపడ్డారు. గత 5 ఏళ్లలో చేసిన పాపాల నిజాలు నిగ్గు తేల్చి జైలుకెళ్లే రోజు దగ్గరలోనే ఉందన్నారు. ఇక సూట్ కేసు సిద్ధంగా ఉండాలని ప్రకాష్ రెడ్డికి వార్నింగ్ ఇచ్చారు. తోపు బ్రదర్స్ దాదాపు ఏదైనా కేసు పెట్టారంటే 45 రోజులు కనపడుకోకుండా పత్తా లేకుండా పోతారు. మళ్ళీ 45 రోజుల తర్వాత మినక్కమని మిరపతీగలాగా వస్తారు మీటింగ్ పెట్టుకొని పరిటాల రవిని పరిటాల కుటుంబాన్ని విమర్శించడానికే ఆయన 45 రోజులకు 50 రోజులకు వచ్చి ఇక్కడ విమర్శలు కూడా చేస్తూ అంటారు. అయ్యా పెద్ద మనిషి, అయ్యో సైకో. ఆయన మాత్రం నిన్న ఒక మీటింగ్ పెట్టి వాళ్ళ పార్టీకి సంబంధించిన మీటింగ్ పెట్టి ఆ మీటింగ్కి సంబంధించిన మాటలు ఏదైనా మాట్లాడాలి. కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎవరికి అన్యాయం జరిగింది, ఎవరికి న్యాయం జరిగింది, ఏం పనులు చేసింది ఎమ్మెల్యే, ఏం పనులు చేయలేదు, దాని గురించి మాట్లాడాలి. కానీ అనవసరంగా వచ్చి పరిటాల రవి గారి గురించి మాట్లాడేది అది ఎంతవరకు ఒక్కసారి అందరూ కూడా ఆలోచన చేయాలి. అంటే జనాల్ని రెచ్చగొట్టేదానికి గ్రామాలకు వస్తున్నాడు, జనాలు రెచ్చగొట్టడానికే మీటింగులు పెట్టి ఆయన రెచ్చగొడుతున్నారు. దయచేసి ఇలాంటి రెచ్చగొట్టే మాటలు మాట్లాడితే మనం కూడా ఊరుకోవద్దండి అని ప్రత్యేకంగా జనాలకు కూడా నేను తెలియజేస్తున్నాను. ఎందుకంటే నువ్వు 5 సంవత్సరాలు నువ్వు ఎమ్మెల్యేగా ఉన్నావు. మరి పరిటాల రవి గారు ఇంతమందిని చంపారు, అంతమంది వందలాది మంది చంపారని ప్రతిరోజు మీరు ప్రెస్ మీట్లలోనూ మీటింగుల్లో మీరు మాట్లాడుతున్నారు. అయ్యా నీకు దమ్మో ధైర్యం ఉండింటే నువ్వు 5 ఏళ్ళు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఎందుకు పరిటాల రవి చంపినారని చెప్తున్నావు, ఆ ఎమ్మకలన్నీ ఉన్నాయంటున్నావు, ఎందుకు నువ్వు తేల్చుకోలేకపోతున్నావయ్యా? జగన్ రెడ్డి కూడా రెచ్చగొట్టి మాట్లాడుతున్నారు, రపరపాలు అంటాడు. తర్వాత చంద్రబాబు నాయుడు గారిని బాయిలేకి దుంకమంటాడు. అయ్యా చంద్రబాబు నాయుడు గారు కాదు బాయిలేకి దుంకడం, నువ్వు నీళ్ళ లేని బాయిలేకి కూడా దుంకనే ఆ బాయికి కూడా ఇదవుతుందని కూడా ప్రత్యేకంగా కూడా చెప్తున్నాం. చంద్రబాబు నాయుడు గారు సార్ గురించి మాట్లాడే అర్హత లేని వ్యక్తి ఒక జగన్మోహన్ రెడ్డి. ఈరోజు నువ్వు కూడా తొందరగానే మీలాంటి పెద్ద చేపలు కూడా మళ్ళీ మీరు కూడా జైలుకు పోయే పరిస్థితులు కూడా ఉన్నాయని